మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక బస్టాండ్లో గల మరుగుదొడ్ల నిర్వాహకుడిపై కత్తితో మెడపై విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యాడు ఒక దుండగుడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్లో రిమ్స్కు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరుగుదొడ్ల నిర్వాహకుని వద్ద ఉండేటువంటి గోలు అనే బీహార్కు చెందిన యువకుడే ఈ హత్యాయత్నానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. యువకుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి? స్థానికుల వెర్షన్ ఏంటి? మురళి, ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండల కేంద్రంలో అయితే దారుణం అయితే చోటు చేసుకుంది. స్థానిక బస్టాండ్ లో ఇటు మరుగుదొడ్లను అయితే బీహార్ నుంచి వచ్చినటువంటి రామ్ కుమార్ పాండే అనే వ్యక్తి గత 8 సంవత్సరాలుగానైతే ఈ మరుగుదొడ్లకు సంబంధించి నిర్వహణ నిర్వహిస్తున్నాడు. అయితే బీహార్ కి చెందినటువంటి గోలు శర్మ అలియాస్ ఆనంద్ కుమార్ అనే వ్యక్తిని కూడా బీహార్ నుంచి అయితే వచ్చారు. గత 2 సంవత్సరాలుగా కూడా ఇటు రామ్ కుమార్ పాండే దగ్గర ఉంటూ కూడా వాటి నిర్వహణ కూడా ఇతను చూసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత కొద్ది రోజుల క్రితం అయితే డబ్బుల పంపిణీ విషయంలో ఇరువురి మధ్య కూడా వాగ్వివాదంతో పాటు గొడవ జరిగినట్టుగానైతే స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ రోజు ఉదయం వేళనైతే రామ్ కుమార్ పై కత్తితో అయితే మెడపై విచక్షణ రహితంగా అతనిపై దాడి చేయడంతో అయితే పూర్తిగా రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతున్న రామ్ కుమార్ అయితే ప్రస్తుతానికి పోలీసులు రిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి రామ్ కుమార్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు కూడా వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు కుటుంబ సభ్యులు స్థానికులు ఇచ్చిన సమాచారంతో అయితే గోలు శర్మ కోసం అయితే ఇటు పోలీసులు కేసు నమోదు చేసుకొని గోలు శర్మ కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. కేవలం డబ్బుల పంపిణీ విషయంలోనే ఈ ఘాతుకానికి గోలు శర్మ పాల్పడినట్టుగానైతే స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.